నిత్యం తమ నామజపం చేసే కొందరు వ్యక్తులకు ఇరిగేషన్ కాలువ స్థలాన్ని అంకణం 1,00,000 చొప్పున 180 అంకణాలను 10 మందికి ఒరగొండకు చెందిన టీడీపీ నాయకుడు విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారుల ఆదేశాలు లేకుండా విలేజ్ సర్వేయర్ ఇరిగేషన్ కాలువ స్థలాన్ని ఎందుకు సర్వే చేశాడు? ఇసుక కాలువకు హద్దులు ఏర్పాటు చేసేందుకు విలేజ్ సర్వేయర్కు 5 లక్షల నజరానా ఎందుకు ఇచ్చారు? 180 అంకణాల ఇరిగేషన్ కాలువ విక్రయంతో వచ్చిన అక్షరాల 1,80,00,000 రూపాయలు ఎవరెవరు ఎంత లెక్కన వాటాలు పంచుకున్నారు? ఇందులో నుడాకు ఎంత, ఇరిగేషన్కు ఎంత, రెవెన్యూకు ఎంత, పంచాయతీకి ఎంత ముట్టింది అనేది వంతులేసుకొని వాటాలు తీసుకున్న వారికి తెలియాలి. వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఒరగొండ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 1097లో 1 ఎకరా 44 సెంట్లు ఇరిగేషన్ శాఖకు చెందిన ఇసుక కాలువను దర్జాగా ఆక్రమించి విక్రయిస్తున్న సంబంధిత అధికారులు వాటాల మత్తులో వంతులేసుకొని ఆక్రమితదారుల వద్ద అందినగాడికి అడ్డదారులు దోచుకుంటున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్తూసా బాస్కో సిటీ యాజమాన్యం ఇరిగేషన్ శాఖకు చెందిన 1 ఎకరా 44 సెంట్ల ఇసుక కాలువ ఆక్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇసుక కాలువ ద్వారా గతంలో వందల ఎకరాల రైతుల పంట సాగుకు నీరు అందించడం జరిగేది. అయితే ప్రభుత్వ ఆస్తులకు అంగరక్షకుగా ఉండవలసిన ప్రభుత్వ అధికారులే దాదాపు 20 కోట్ల విలువ చేసే భూమిని వాటాలుగా పంచుకొని ఆక్రమితదారులకు గులాంగిరి చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో పలువురు ప్రజలు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు ఆక్రమితదారులకు అండగా నిలుస్తూ పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేడు ఏకంగా ఇరిగేషన్ కాలువ స్థలాన్ని ఒరగొండకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు తనకు భజన చేసే కొందరికి అంకణం 1,00,000 చొప్పున 180 అంకణాలు 10 మందికి విక్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒరగొండ విలేజ్ సర్వేయర్కు ఇరిగేషన్ కాలువ భూమికి హద్దులు ఏర్పాటు చేసేందుకు దాదాపు 5 లక్షలు ముట్టినట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ విలేజ్ సర్వేయర్కు ముడుపులు అందకపోతే ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఎందుకని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని పంపకాలు చేశారు? వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. సర్వే నెంబర్ 1097లోని ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ భూమిలో విక్రయ వాటాలు పొందటంలో నుడా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ సర్వే విభాగాల అధికారులు అందిన కాడికి అప్పనంగా ఆరగించి ఆక్రమితదారులకు కంచకోట కవచాల్లాగా ఏర్పడి తమ స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ వారు ఒక కాలువ ఆక్రమణకు గురైందని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చినందువల్ల దాన్ని సర్వే చేసి హద్దులు చూపించమని కోరి ఉన్నారు. దాని మీద మా సర్వేయర్ గారిని పంపించడం జరిగింది. నిన్న వారు వచ్చి మార్కింగ్ చేశారు. అయితే వారు కొద్దిగా అనారోగ్యాన్ని ఈరోజు రానందువల్ల మళ్ళీ మా సర్వేయర్ ఇంకో సర్వేని తీసుకొచ్చి మా గ్రామ సర్వేని కూడా తీసుకొచ్చి ఈరోజు సదరు హద్దులు మళ్ళీ పక్కాగా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చూస్తే సర్వే నెంబర్ 1097 ఎకరా 44 సెంట్లు కాలువపురం బొగ్గా ఉంది. ఆర్ఎస్ఆర్ ప్రకారం వరిగొండ రెవెన్యూలో ఉంది. ఇది వరిగొండ బిట్ 1 రెవెన్యూలో ఉంది, తోటపల్లి గూడూరు మండలంలో. అదేవిధంగా రీసర్వే ధర్మిల 857 ఎల్పీ నంబరు ఇక్కడ కేటాయించబడి ఉన్నది. ఒకసారి రీసర్వే కూడా డేటా కూడా దీన్ని పరిశీలించి ఈ కాలం అనేది ఎకరా 44 సెంట్లు గతంలో పారుదల ఉండిందని, దీనివల్ల కొన్ని రైతులకి అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి మన ఇరిగేషన్ శాఖ ద్వారా తెలియడం వల్ల ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం కాబట్టి కాలువ అనే ప్రాపర్టీ వారికి తగు సహాయ సహకారాలు చేయవలసిన వాళ్ళు కోరిన తరపున మేము రావడం జరిగింది. వారికి మన సహాయ సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తగు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కూడా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా ఇరిగేషన్ శాఖ వారికి వారి యొక్క స్థలాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యల పట్ల మా సహాయ సహకారం అందిస్తాము. ఈ కాలువకు సంబంధించి సుమారుగా ఇది ఒక 20 మినిమం 5 మీటర్లు అంటే 15 అడుగుల నుంచి దగ్గర 60 అడుగుల వరకు విడుతూ కూడా ఉన్న కాలం ఇది. అక్కడక్కడ సన్నబండ కూడా ఓవరాల్గా కూడా 15 మీటర్లు అంటే దాదాపుగా 45 అడుగుల పైన విడుతున్న కాలం ఇది. పొడవు సుమారుగా ఇది ఒక 20 లింకుల దాకా ఉంది చెప్పగలను. కాబట్టి ఇది మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా మార్కింగ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి టోటల్ విస్తీర్ణం 1.44 ఎకరాలుగా ఉండాల్సింది. అది మనకి సుమారుగా ఇక్కడ సరిపోయింది.
ఇప్పుడు కేవలం మార్కింగ్ చేసాం. అయితే ఇరిగేషన్ శాఖ వారు ఆ కాలువని రెస్టోర్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఇందులో ఏమైనా కట్టడాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ కట్టడాల పట్ల కూడా మనం తగు నోటీసులు జారీ చేసి దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఇంకా మా శాఖ ద్వారా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖ వారు కూడా మా దగ్గర పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత వారి ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. తద్వారా ఎవిక్షన్కి మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇసుక కాలువ ఈ యొక్క వరిగొండ కాకుపల్లి ఏరియాలో మాది ప్రీవియస్గా పారుదల అవుతా ఉంది. దీన్ని రీసెంట్గా రైతులు ఇట్లా కాలువ ఆక్యుపై చేశారు. కింద పారుదల ఉంది, పైన కనెక్టివిటీ ఇట్లా ఎంకరేజ్ అయింది. ఈ లేఅవుట్లు వాళ్ళు కొంచెం దీన్ని ఎంకరేజ్ బూట్ చేసి రోడ్డుగా పాతుగా వాడుకుంటున్నారు. దీనివల్ల మాకు ఆయకట్టుదలకి ఇబ్బంది అని జై దృష్టికి రావడం వల్ల జై గారు నిన్న సదరు సర్వేని సంప్రదించి దీన్ని బౌండరీస్ మార్క్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని యుద్ధ ప్రాతిపదికన రెస్టరేషన్ చేసేదానికి కాలువని నిన్న జై గారు నిన్నంతా ఉండి చేయించారు. మళ్ళీ ఈరోజు మిగతాది ఏదైతే పోర్షన్ ఏదైతే ఉందో తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ సహాయంతో మిగతా బౌండరీస్ అన్ని ఐడెంటిఫై చేసి మా ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ దాకా అయితే ఎంక్రోచ్ అయిందో ఐడెంటిఫై చేసి దానిపైన కెనాల్ ఎక్కడైతే ఎంతవరకు చేయాలనో అది రెస్టరేషన్ చేస్తూ మిగతాది రీసెంట్గా కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి. అవి ఐడెంటిఫై చేసి ఫర్దర్గా దాని మీద లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా తీసేదానికి తహసీల్దార్ గారు మేజిస్ట్రేట్ పవర్స్తో మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.